న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ద్విచక్ర వాహనదారులలో చైతన్యం కలిగించేందుకు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమ్మానుయేల్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇచ్చాపురం బస్టాండ్ వద్ద నుండి మార్కెట్ జంక్షన్ వరకు, అక్కడి నుండి స్టేట్ బ్యాంక్ వరకు రహదారికి ఇరువైపులా ద్విచక్ర వాహనానికి తాళాలు వదిలివేసిన హ్యాండ్ లాక్ వేయని ద్విచక్ర వాహనాలను పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇకపై తాళాలు వేయకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను వదిలేస్తే మోటార్ వెహికల్ అధికారుల దృష్టిలో పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అనంతరం వారి వాహనాలను తిరిగి ఇచ్చివేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమ్మానుయేల్ రాజు మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహనాలను ఒక్క నిమిషంలోనే చోరీ చేస్తారని, ద్విచక్ర వాహనదారులలో ఉన్న నిర్లక్ష్యంపై అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, వారికి కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ మల్లికార్జున్, కవిటి ఎస్ఐ రాము, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే మోటార్ సైకిల్స్ కి లాక్ చేయకుండా, హ్యాండిల్ లాక్ చేయకుండా వదిలేస్తారో ఆ వెహికల్స్ అన్నీ కూడా తీసుకొని రావాలని మేము అనుకుని అందరం ఒకేసారి స్టాఫ్ అందరం కలిపి ఒక రైడ్ చేసాము. దాంట్లో భాగంగా మన ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ నుండి మార్కెట్ జంక్షన్ వరకు, అదేవిధంగా మార్కెట్ జంక్షన్ నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు ఈ జస్ట్ ఈ ఎల్ షేప్లో, అంటే 100 to 200 మీటర్స్ రేడియస్లోనే ఈ రోడ్లోనే మొత్తం స్టాఫ్ అందరూ వెళ్ళి వెరిఫై చేస్తే సుమారుగా 40 వెహికల్స్, 40 మోటార్ సైకిల్స్కి ఎటువంటి లాక్ చేయకుండా ఐడిల్గా వదిలేసి బాధ్యతారాహిత్యంగా వెళ్ళిపోయారు. అందులో భాగంగా ఆ 40 వెహికల్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి డిటైన్ చేయడం జరిగింది. దాంతో 40 వెహికల్స్ తాలూకా యజమానులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేశారు. దానివల్ల వాళ్ళకందరికీ కౌన్సిలింగ్ చేసి ఇక ముందు ఈ విధంగా ఇక్కడ కూడాను వెహికల్స్ని అనాథరైజ్డ్గా వెహికల్స్కి లాక్ చేయకుండా పెట్టద్దు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఇచ్చాపురం పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమనంటే, నేరం చేయడానికి 1 నిమిషం చాలు. నేరం అనేది గంటల తరబడి జరగదు. మోటార్ సైకిల్ థెఫ్ట్ చేయాలంటే 1 నిమిషంలో చేసేవచ్చు. కాబట్టి నేరస్తుడు ఎప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాడు. కాబట్టి మా వంతు జాగ్రత్తగా మనం ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఇంటి దగ్గర పెట్టుకున్నా, ఇంటి బయట పెట్టినా, లేకపోతే ఎటువంటి బ్యాంక్, ఎటువంటి ఉద్యోగాలకు వెళ్ళినా కూడా కంపల్సరిగా తప్పనిసరిగా ఆ వెహికల్స్కి లాక్ చేయాలి, కంపల్సరీగా హ్యాండ్ లాక్ చేయాలి అని అందరికీ తెలియజేస్తున్నాం. ఇక ముందు ఎవరైనా సరే హ్యాండిల్ లాక్ చేయకుండా వెహికల్స్ రోడ్డు మీద ఐడిల్గా పెట్టినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోబడుతుంది. అదేవిధంగా ఆర్టీఏ ఆఫీస్ కూడా తెలియచేయబడుతుంది. దయచేసి దీనికి పట్టణ ప్రజలందరూ కూడా, అదేవిధంగా మీడియా కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం.